అరే వేణు, సార్ ఆల్జిబ్రా అంటే ఏంట్రా? అన్ని జీబ్రాలు ఒక చోట కలిస్తే ఆల్జిబ్రా సార్. బాగా చెప్పావరా, ఆల్జిబ్రా. ఒరే పిచ్చిబోరు, ఏంట్రా? ఆడి సోది లేకపోతున్నా, వీడి కామెంట్ చెప్పలేక చచ్చిపోతున్నా. బయటికి వెళ్ళిపోదాం పదా. ప్రిన్సిపల్ క్లాస్ రా, చంపేస్తాడు. ఏం కాదు, స్కూటర్ ఆట ఆడుకుంటే వెళ్ళిపోతారా. ఏంట్రా, నేను ఇక్కడ సీరియస్ గా లెసన్ చెప్తుంటే సిల్లీగా డిస్కస్ చేసుకున్నారేంటి? అబ్బే ఏం లేదు సార్. నిజం చెప్పు, ఈ పుల్లారావుతో పెట్టుకోక పులుసు కారిపోద్ది. నా మీద జోకులు వేసుకుంటున్నారు కదా. సార్ మీ మీద జోకులా? బోకుల్లాంటి మాకు మీ మీద జోకులు వేసేంత సీన్ ఉందా సార్? ఏదన్నానండి రామనాథం గారు. మీరు బోకులు కాదయ్యా, చాకులు. మా కాలేజీ పరువు నిలబెట్టే బాకులు. మా తాత కట్టించిన ఈ కాలేజీ అనే చెట్టు మీద వాలిన కాకులు. రామనాథం గారు, వేయండి మీ ప్రాసలకు ఇంకా బ్రేకులు. నువ్వు చెప్పరా? సార్ నేను చెప్పేది డీప్ గా కాన్సన్ట్రేట్ చేసి వినండి. ఆ, కాలేజీకి బయలుదేరదామని నేను ఇంట్లో నుంచి స్కూటర్ బయటికి తీసాను. స్టార్ట్ చేశా. ఆ, స్టార్ట్ అవ్వాలా? మళ్ళీ చెయ్. బాగా వంచా. ఆ. వంచి మళ్ళీ స్టార్ట్ చేశా. కటర్ అయిపోయింది. స్కూటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పెట్రోల్ తక్కువ ఉంది. ఎక్కడ అయిపోద్దన్న టెన్షన్ తోటి ఫుల్ రేస్ చేశా. ఫుల్ స్మోక్. ఆ స్మోక్ లోంచి హస్కీగా వేణు అని ఓ వాయిస్ వినబడి. వాయిస్ అదేనండి. ఎరా కాలేజీగానా? అవునరా, లిఫ్ట్ నేను వస్తా. తొందరగా ఎక్కువ, లేట్ అయితే ప్రిన్సిపాల్ గారు తిడతారు. ఫస్ట్ గా రేసా. స్కూటర్ మీద కాలేజీ బయలుదేరా. సార్ ఆ స్కూటర్ నాది సార్. మరలా తలముఖం వేసుకు చూస్తామంట్రా. వెళ్ళు తెచ్చుకో, వెళ్ళు. ఆగండి రా. రామనాథం గారు, ఈ కుర్రాళ్ళు ఇంకా వెనక్కి రాలేదేంటి? యాక్సిడెంట్ అయిందేమో. యాక్సిడెంట్? ఇంకా ఎలా కామ్గా ఉన్నారంటే రావు వాళ్ళు నేను పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి స్కూటర్ నాటకం వాడి క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. నాటకం ఏంటి? ఇదంతా నాటకమా? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. ఎంత అమాయకుడు నువ్వు ప్రిన్సిపాల్ ఎలా అయ్యావయ్యా? అది అర్థం కావట్లా. మళ్ళీ సారా అన్నయ్య, కొంచెం అటెళ్ళి కూర్చో. దేనికి? ప్లీజ్ అన్నయ్య. ఓకే. ఏమే చూస్తున్నాడా? చూడట్లేదే. ఎందుకు చూడట్లేదంటా? వెళ్ళి అడిగిరానా? నోర్మి. నందిని, ఇప్పుడు నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పనా? ఏమనుకుంటున్నాను? నిన్నంతా నన్నే చూసిన సీన్గాడి వాళ్ళు ఎందుకు చూడలేదు అనుకుంటున్నావు కదా? నేనేం అలా అనుకోవట్లేదు. మనసులో ఉన్నది బయట పెడుతున్నావు. ఆడపిల్ల వేళ అవుతావులే, నాకు తెలుసు. అలానే అనుకుంటున్నావు. సీను, ఓకే, నేను నిన్ను చూడలేదనేది నిజం. ఎందుకు చూడలేదో తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఏంటి వీడు? ఒకసారి చూస్తాడు, ఒకసారి చూడు. ఏమైనా అంటే తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు. అసలు ఏమనుకుంటున్నాడే వీడి నా గురించి? అతనేమనుకుంటే నీకెందుకే, వదిలే. అది కాదే, మామూలుగా నిన్నంతా చూశాడుగా, ఇవాళ చూడటం లేదంటే ఏంటర్థం? శ్రీనుని లవ్ చేస్తున్నావా? చిచి, లవ్వా పాడా? ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్ గా చెప్తాడే. అతను నీ గురించే పాడుతున్నాడు. నోర్మి. అంటే నువ్వు ప్రేమించట్లేదు అంటావు. చూడు, నువ్వేదో అన్నావని, పవన్ కళ్యాణ్ ఏదో పాడాడని ఎవరిని ప్రేమించాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? నేను సీనుని లవ్ చేయట్లేదు. సరే, నీ ప్రేమ గొడవ నాకెందుకు కానీ బయట నా వుడ్ బి వెయిటింగ్. బాయ్, వస్తాను. అరే నువ్వు నందిని లవ్ చేస్తున్నావా, టీచ్ చేస్తున్నావా? లవ్వే చేస్తున్నాను. మరి అలాంటప్పుడు ఒకరోజు చూసి ఒకరోజు చూడక ఈ డొంక తిరుగుడు అంతా ఎందుకు? డైరెక్ట్ గా ఐ లవ్ చెప్పొచ్చు కదా. చెప్పించు కొట్టుద్ది. ఓ. మనదేమైనా అమెరికన్ రేంజా, అమితాబ్ బచ్చన్ రేంజా? ఐ లవ్ అని చెప్పగానే I2 అని చెప్పడానికి. మనల్ని ప్రేమించాలంటే ఇలాంటి కోతి పనులు ఏదో ఒకటి చేయాలి. అప్పుడే మన గురించి ఆలోచిస్తారు. అల్లుడు, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. యు ఆర్ సో లక్కీ. నీకు ఈ మేనమావ తెలివితేటలు అన్ని వచ్చేసినాయిరా. వద్దు, తొందరపడద్దు, తొందరపడకు. పద వెళ్దాం, గుడికి వెళ్ళాలి పద. ఏంటన్నా వెంకటేశ్వర స్వామిని వదిలేసి సడన్ గా సాయిబాబా గుడికి తీసుకొచ్చావేంటి? తమరికి శనివారం డిస్కోలు గట్రా ఉంటాయి కదా, నిన్ను ఎలాగో మార్చలేమని దేవుణ్ణే మార్చేశా. మీరు అలా అనండి. వాడు ఇంకా గురువారం కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాడు.